హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజు బాబు. ఈరోజు మనం ఒక కొత్త మొక్క, ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. దీని పేరు అజాడిరెక్టా ఇండికా. మీ అందరికీ తెలిసిందే ఇది. దీన్ని మనం తెలుగులో వేప చెట్టు అంటాం. వేప చెట్టు తెలియని వాళ్ళు ఉండరు, కానీ ఇది చాలా మెడిసినల్ వాల్యూ కలిగి ఉంటుంది. అలాగే దీని వుడ్ కూడా చాలా టింబర్ వాల్యూ కలిగి గృహ నిర్మాణాలకి మరియు బాగా గట్టిగా ఉండటం, రెజిన్ కలిగి ఉండటం వలన నిలవ ఉంటుంది. కాబట్టి వీటిని చాలా గృహోపకరణ వస్తువులు తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఈ చెట్టు ఎలా ఉంటుందో ఒకసారి ఫొటోస్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇది వేప చెట్టు. వేప చెట్టు ఈ రకంగా ఉంటుంది, చూడండి. చక్కటి నీడేస్తుంది, చూశారు కదా. ఫిషరీ బార్క్ కలిగి బెరడు ఈ రకంగా, చెట్టు యొక్క బెరడు ఈ రకంగా ఉంటుంది ఫిషరీ బార్క్తో. సో కాండం మీద అంటి పెట్టుకుని పొలుసుల మాదిరిగా ఉంటుంది. ఈ రకంగా స్ట్రీక్స్, ఫిషరీ అంటే పగుళ్ళు కలిగినటువంటి, బెరడు కలిగినటువంటి చెట్టు. ఈ రకంగా ముదుర బెరడు పగుళ్ళు వచ్చి ముక్కలుగా రాలిపోతూ ఉంటుంది. వీటి ఆకులు గుత్తులుగా, గుంపులుగా ఉంటాయి, పచ్చగా ఉంటాయి, చూసారు కదా. ఆకుల చివర్లో గుత్తులుగా వైట్ ఫ్లవర్స్, మంచి వాసనతో వైట్ ఫ్లవర్స్ ఉంటాయి. ఆకులు ఈ రకంగా ఉంటాయి, చూసారా. వైట్ ఫ్లవర్స్ ఈ రకంగా 5 రేకులతో కలిగి ఉంటాయి. ఇవి చక్కటి సువాసన కలిగిన తెల్లటి పువ్వులు, ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ పువ్వుల్ని, వేప పువ్వుల్ని మనం ఉగాది రోజున ఈ పువ్వులతో మనం ఉగాది పచ్చడి కూడా తయారు చేసుకుంటూ ఉంటాం. సో ఇది ఒక మెడిసినల్ విలువ కలిగి ఉంది కాబట్టి దీన్ని ఉగాది పచ్చడిలో మనం తయారు చేసుకుని దీన్ని తినటం వలన ఆరోగ్యం బాగుంటుంది సంవత్సరం అంతా అని అంటారు. ఉగాది రోజునే కాకుండా ఈ పువ్వులు లభ్యమైనటువంటి అన్ని రోజుల్లోనూ పువ్వులతో మనం పచ్చడి చేసుకుని తింటే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ రకంగా క్యాట్కిన్ ఆకారంలో గుత్తులుగా ఫ్లవర్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటి నుంచే చిన్న కాయలు ఈ రకంగా గుత్తులుగా కాయలు, ఫ్లవర్స్ పరిపక్వం చెంది ఫలదీకరణం చెందిన తర్వాత ఈ రకంగా గుత్తులుగా కాయలు తయారవుతాయి. ఇలా ఉంటాయి. పండిన కాయలు గ్రీన్ నుంచి ఎల్లో కలర్లో మారి లోపల పండిన తర్వాత మంచి సువాసన కలిగి ఉంటాయి. ఈ కాయల్ని పక్షులు ఇష్టంగా తింటాయి, మనం కూడా తినొచ్చు. స్వీట్గానే ఉంటాయి. మధ్యలో గింజ ఉంటుంది. ఈ గింజ పక్షులు ఏం చేస్తాయంటే వాటి విసర్జన ద్వారా కాయను పూర్తిగా తిని తర్వాత ఎక్కడో దూర ప్రాంతంలో ఇది విసర్జించడం వలన ఈ గింజలు అక్కడ పడి మొలకెత్తడం జరుగుతాయి. దీని యొక్క బీజ వ్యాప్తి పక్షుల విసర్జన ద్వారా కూడా జరుగుతాయి. చెట్టు కింద పడి మొలిచినవి కాకుండా దూర ప్రాంతాల్లో కూడా ఇవి గింజలు ఈ రకంగా, డ్రై అయిన గింజలు ఈ రకంగా ఉంటాయి. చూడండి, చక్కటి వేరుశనగ గింజల్లాగా ఉన్నాయి.
బాగా డ్రై అయిన గింజల్ని మనం ఏరియల్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా మనం హెలికాప్టర్లో వీటిని చల్లటం ద్వారా కూడా బ్యారన్ హిల్స్ ఎఫారెస్టేషన్ పని కూడా మనం చేయవచ్చు. ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారు చేయడంలో హిమాలయన్ డ్రగ్స్ వాళ్ళు వీటిని నీమ్ ఆయిల్, నీమ్ ట్యాబ్లెట్స్ తయారు చేస్తూ ఉంటారు. ఇది పొడి, ఆకుల తాలూకు పేస్టు, పొడి, రసం ఈ రకంగా తయారు చేస్తారు. వీటి యొక్క పరిరక్షణ స్థితికి వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ స్టేటస్, కన్జర్వేషన్ స్టేటస్ ఎల్సీ నుంచి ఎన్టీ వరకు ఉంది. అంటే కొన్ని ప్రాంతాల్లో ఇవి అంతరించిపోతున్న దశకి వచ్చినప్పటికీ చాలా ప్రాంతాల్లో ఇవి మనకి లభిస్తూ ఉన్నాయని చెప్పి మనకి తెలియజేస్తున్నారు. సో ఈ మొక్క గురించిన మిగతా వివరాలను మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, రండి. స్థానిక పేరు వేప చెట్టు. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్ టు ఎన్టీ. ఈ జాతి మొక్కలు లీస్ట్ కన్సర్న్గా వర్గీకరించబడినాయి కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటుగా ప్రైవేట్ నర్సరీస్లో విత్తనాన్ని విరాళంగా ఇచ్చి మొక్కల్ని పెంచి మనం అభివృద్ధి చేయాలి. ఈ చెట్టు సాధారణంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. వ్యవసాయ పనిముట్లకి చేపట్టడానికి, చిన్న ఫర్నిచర్ తయారు చేసుకోవడానికి కూడా ఈ కలప బాగా ఉపయోగిస్తుంది. ఈ నాగలి తయారు చేస్తారు కదా వ్యవసాయ పనులకి, నాగలి కర్రు ఈ కర్రతో కూడా తయారు చేస్తారు. తర్వాత అకేషియా నిలోటిక, నల్లతొమ్మ కర్రతో కూడా తయారు చేస్తారు. అజా డైరెక్టా ఇండికా వేప చెట్టు పరిరక్షణ స్థితి తక్కువ ఆందోళన, లీస్ట్ కన్సర్న్ కలిగిందిగా భావించవచ్చు. ఇక్కడ IUCN అజా డైరెక్టా ఇండికాను తక్కువ ఆందోళన చెందిన జాతిగా వర్గీకరించింది. దీని యొక్క ఉపయోగాలు చూద్దాం రండి. ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, అజా డైరెక్టా ఇండికా అనేక ఆయుర్వేద మరియు జానపద ఔషధాలలో ఉపయోగిస్తారు. మరియు సౌందర్య సాధనాలు, పర్ఫ్యూమ్స్ అండ్ కాస్మెటిక్స్లో కూడా, ఇండస్ట్రీలో కూడా ఇది ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో కూడా వీటి యొక్క ఆకులను ఉపయోగిస్తారు. వైద్య ఉపయోగానికి వస్తే అజా డైరెక్టా సాధారణంగా వేప చెట్టుని అని కూడా పిలుస్తారు. చర్మ పరిస్థితి, అంటువ్యాధులు మరియు డయాబెటీస్ నిర్మూలించడానికి అనేక రకాల జబ్బులకి మందులు రూపంలో ఉంటాయి. ఆకులు బెరడ్ని వివిధ రోగాలకి ఉపయోగించే ఔషధాల్లో వాడుతూ ఉంటారు. చర్మ పరిరక్షణ, క్రిమినాశక మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు చర్మ వ్యాధులకి ఇది మందులుగా తామర చికిత్స కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్కి కూడా ఇది మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మొటిమలు మరియు మచ్చలు, నీమ్ యొక్క రోగ నిరోధక కారణంగా మొటిమలు మరియు చర్మ మచ్చలు తొలగించడానికి సహాయపడుతుంది. గాయాలకు వైద్యం, వేపాకులు వాటి క్రిమినాశక లక్షణాల కారణంగా వీటిని
గాయాలకు చికిత్స వాడతారు. చుండ్రు తగ్గించడానికి కూడా వేపాకు షాంపూ మరియు కండిషనర్స్ తయారు చేస్తూ ఉంటారు. ఏదన్నా తేనెటీగల కాటు లేదా ఏదన్నా గండు చీమలు కాటు వేయటం వలన కలిగే నొప్పులకి నూనెని రాయటం వల్ల ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇక అంటువ్యాధులు విషయానికి వస్తే యాంటీమైక్రోబియల్ లక్షణాలు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన ఇవి జనరల్గా అంటువ్యాధులకి నివారించడానికి ఉపయోగపడే మందుల్లో వీటిని ఈ వేప చెట్టు యొక్క వివిధ భాగాలను ఉపయోగిస్తారు. వేప యాంటీ మలేరియల్ ప్రభావం కూడా చూపిస్తుంది. యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. అలాగే డయాబెటీస్ నివారణకు కూడా దీన్ని రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది బెరడు. అలాగే ఇతర ఔషధ ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, దోమలు, కీటకాలు లేదా ఇలాంటి పురుగులు ఏమన్నా కుడితే వాటి మీద పూతగా ఇవి వేప నూనెను రాయటం జరుగుతుంది. జీర్ణాశయ సమస్యలకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. అలాగే పేగుల్లో మంట తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. మలబద్ధకం వంటి లక్షణాలు తగ్గిస్తారు. చిగురు వేపలు కూడా నీమ్తో తయారు చేసినట్టు పేస్ట్లు తయారు చేస్తూ ఉంటారు. చిగురు వేపను తగ్గిస్తుంది. తలలో పేలు ఉంటే వాటిని నివారించడానికి వేప ఆకుతో స్నానం చేస్తూ ఉంటారు. అలాగే వేప ఆకులను నూరి పేస్ట్ లాగా తయారు చేసి జుట్టు లోపల స్కాల్ప్కి రాసి స్నానం చేయడం వల్ల కూడా పేలు సంహారకం కాబట్టి పేలు కూడా చనిపోతూ ఉంటాయి. అలాగే వీటి గింజలతో మనం గింజల్ని కేక్ కింద తయారు చేస్తాం. దీన్ని నీమ్ కేక్ అంటారు. ఇది మొక్కల్ని బ్యాగుల్లోకి నింపేటప్పుడు ఈ మిశ్రమాన్ని మట్టిలో కలిపి బ్యాగులు నింపడం వలన ఈ మట్టిలో ఉన్నటువంటి ఫంగస్ మరియు పురుగులు ఇవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి మొక్కకి వీటి వలన, పురుగుల వలన, ఫంగస్ వలన ఇబ్బంది లేకుండా చూస్తుంది. ఇకపోతే సాంప్రదాయిక ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, ఇది జనరల్గా ఇతర ప్రాంతాల్లో అంటే ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లో దీన్ని వేపను చర్మ సమస్యలకి ఉపయోగిస్తూ ఉంటారు. మార్కెట్ లభ్యత ఎలా ఉందంటే, అజాడిరెక్టా ఇండికా నీమ్
మార్కెట్లో తక్షణమే లభిస్తుంది. వేప యొక్క మరియు విత్తనాల నుండి సారం మరియు నూనెలు ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటారు. వీటిని అమెజాన్ మరియు ఇండియా మార్ట్ సంస్థల ద్వారా మార్కెట్లో మనం పొందవచ్చు. ఇతర ఉత్పత్తులు వేప చమురు, సారం మరియు అజాడిరెక్టా ఇండికా నుండి పొందిన ఇతర ఉత్పత్తులను కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే వ్యవసాయంలో కూడా ఈ నీమ్ కేక్ని ఉపయోగిస్తూ క్రిమి సంహారక మందుల్లో కూడా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. వీటిని గుర్తించే లక్షణం ఎలా ఉందంటే, అజాడిరెక్టా ఇండికా వేప చెట్టును గుర్తించడానికి గుండ్రటి కిరీటంతో రౌండ్ క్రౌన్ కలిగి మధ్య తరహా సతత హరిత చెట్టు. అంటే ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ట్రీ అన్నమాట. ఇది ఆకు రాల్చదు. సో ఇవి కొమ్మల వ్యాప్తి చెందుతున్నవి. కొమ్మలు మరియు కొమ్మలకి ఆకులు వస్తూ ఉంటాయి. దంతాల మాదిరిగా సెర్రేట్ లీవ్స్ కలిగి ఆకులు ఉంటాయి. పువ్వులు సువాసన కలిగి తెలుపు రంగులో ఉంటాయి మరియు మృదువైన లెనిన్ లాంటి సువాసన. పసుపు ఆకుపచ్చ పండ్లు ఈ పువ్వుల నుంచి వస్తాయి. చెట్లు 30 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతాయి. క్రౌన్ రౌండ్గా ఉంటుంది. ఇది 20 మీటర్ల వ్యాసం కలిగి క్రౌన్ ఉంటుంది. బెరడు బూడిద రంగులో ఉంటుంది మరియు పాత చెట్లు బ్లాక్ ఫ్లేక్ రూపంలో ఈ బెరడు రాలిపోతూ ఉంటుంది. శాఖలు వేప చెట్టులో అనేక శాఖలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఇవి ఫ్లవరింగ్ మార్చ్ టు ఏప్రిల్ నెలలో ఫ్లవరింగ్ వస్తే, ఫ్రూటింగ్ జూన్ టు ఆగస్టు వరకు ఫ్రూటింగ్ ఉంటుంది. సీడ్ కలెక్షన్ జూలై టు ఆగస్టు వరకు ఉంటుంది. సీడ్ వయబిలిటీ ఇన్ 2 వీక్స్, అంటే 2 వారాలు మాత్రమే వీటి యొక్క సీడ్ వయబిలిటీ ఉంటుంది. కాబట్టి సీడ్ కలెక్ట్ చేసిన 2 వారాల లోపే మనం వాటిని నాటుకోవాలి. అలాగే సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి ప్రీ సోకింగ్ ఇన్ కోల్డ్ వాటర్ ఫర్ అబౌట్ 24 అవర్స్. ఒక 24 గంటలు చల్లటి నీళ్ళలో వీటిని విత్తనాలు నానబెట్టిన తర్వాత మనం వీటిని ప్రైమరీ బెడ్స్లో సో చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మీ కొరకు కొన్ని వీడియోలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ వీడియోస్ని క్షుణ్ణంగా చూడండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఆన్సర్ చేస్తాను. మరొక కొత్త టాపిక్తో మీ ముందుకి మళ్ళీ వస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, అంతరించిపోతున్న ఈ చెట్టును కాపాడుదాం, భావితరాలని బ్రతికిద్దాం. ఇది మన స్లోగన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.